जोहार जोहार कामरेड लिंगमूर्ति को जोहार जोहार कामरेड लिंगमूर्ति को साजिस्तान लिंगमूर्ति आशयाలను साजिस्तान कामरेड लिंगमूर्ति గారి ఆశయాలను साजिस्तान कामरेड लिंगमूर्ति గారి ఆశయాలను जोहार जोहार कामरेड लिंगमूर्ति को పార్టీ నిర్మాణం లేకుండా మనం ప్రజల వద్దకు పోకుండా ప్రజల సమస్యల మీద పనిచేయకుండా మనం ఎప్పటికీ ఈ ఒక కార్యకర్తకి ఇది అందించాలా చెప్పాలా ఆ విధంగా మీరు తయారు చేయాలా. ఈరోజు స్థలం కోసమో పొలం కోసమో ఇంకో దానికోసం జనం వచ్చేటువంటి వాళ్ళు వాళ్ళ పని అయిపోగానే వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారు. అట్లా కాకుండా వాళ్ళని మలచాలని చెప్పేవాళ్ళు. అది కూడా చాలా సందర్భాలు చాలా రకాలైన పద్ధతులు కూడా. కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకులు కడప జిల్లా కమ్యూనిస్టు ఉద్యమంలో సుమారు 50 సంవత్సరాలు పైగా తనదైన ముద్రతో పనిచేసినటువంటి కామ్రేడ్ లింగమూర్తి గారు చనిపోయి ఈ రోజుటికి సంవత్సరం అయింది. ఆయన మొదటి వర్ధంతిని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నది. 50 సంవత్సరాల కమ్యూనిస్టు ఉద్యమ జీవితంలో అనేక సమస్యల మీద పనిచేసినాడు ఒక నిబద్ధతతోటి. 50 సంవత్సరాల పాటు పేదవాళ్ళ కోసం, కష్టజీవుల కోసం, కార్మికుల కోసం తన నమ్మిన ఎర్రజెండాను చేతబట్టి పోరాడడం అన్నది చిన్న విషయం కాదు. అట్లాంటి ఒక గొప్ప అచీవ్మెంట్ సాధించినటువంటి వ్యక్తి లింగమూర్తి అన్న. ఈ రాష్ట్రంలోనే సీనియర్ కమ్యూనిస్టు నాయకుల్లో ఒకరిగా ఉన్నారు. కడప జిల్లా కమ్యూనిస్టు సీనియర్ నాయకుల్లో కూడా లింగమూర్తి అన్న పాత్ర చాలా ఉంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం రైతులు సమస్యల మీద సుదీర్ఘకాలం పనిచేశారు. చాలా ముందరనే 1985లో జరిగిన రాయలసీమ ఉద్యమంలో కూడా కీలకమైన పాత్ర పోషించినాడు. ఈ జిల్లాలో జరిగిన ప్రాజెక్టుల ఉద్యమాలు లేకపోతే రైతు ఉద్యమాలు అన్నింట్లోనూ తన పాత్ర ఉన్నది. ఆ రకంగా కడప జిల్లా ఉద్యమాల చరిత్రలో తనదంటూ ఒక పేజీని, తనదంటూ ఒక పాత్రని అద్భుతంగా లిఖించుకున్నటువంటి ఒక మంచి మనిషి, సౌమ్యుడు. అందరితో కలిసి 80 ఏళ్ళ వాళ్ళతో గంటలు మాట్లాడగలడు, 20 ఏళ్ళ వాళ్ళతో కూడా గంటలు మాట్లాడగలడు. అట్లాంటి అరుదైన లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి లింగమూర్తి అన్న. ఆయన మన మధ్య లేకపోవడం ముఖ్యంగా రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీకి, రాయలసీమ ప్రజలకు, రాయలసీమ ప్రాంతానికి, రాయలసీమ ఉద్యమానికి తీరని లోటని, దాన్ని పూడ్చడం కోసం మేమందరం సమిష్టిగా కలిసికట్టుగా రానున్న కాలంలో ఆయన స్ఫూర్తితో ఆయన బాటలో ముందుకు వెళ్ళడానికి ప్రతిజ్ఞ చేయడమే ఆయనకి ఇచ్చేటువంటి ఘనమైన నివాళని ఈ సందర్భంగా చెప్తున్నాం. ఆయనకు నివాళి అర్పిస్తూ ఈ సంతాప సభని నిర్వహించడం జరిగింది.